విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గంగాల కవిత, అలాగే ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గంగాల కవిత మాట్లాడుతూ, మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న విష్ణుకుమార్ గారికి మా కృతజ్ఞతలు అని తెలిపారు. విష్ణుకుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడుస్తుందని, ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఇందులో భాగంగా అనేక మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. బీజేపీ పార్టీలో ఫస్ట్ బీఫామ్ ఇచ్చినందుకు ఈరోజు ఇక్కడ మేము నిల్చున్నామంటే అది మా గురువర్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు అని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఒక పార్టీ మీద సేమ్ అదే బీజేపీ పార్టీలో గెలిచి మళ్ళీ రెండోది బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఆయనే చేశారు. నెక్స్ట్ మళ్ళీ స్టాండింగ్ కమిటీగా కూడా ఆయన మాకు అవకాశాలు ఇచ్చారు. ఈ అవకాశాలన్నీ ఇచ్చినందువల్ల ఈరోజు 48వ వార్డులో సుమారు 55 నుంచి 60 కోట్ల వరకు పేద ప్రజలకి కొండ ప్రాంతంలో ఎలా చేయాలని ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఆయన చేసే విధానం, మెట్లు కానీ, రోడ్లు కానీ, ట్రైల్స్ కానీ, కమిటీ హాల్స్ కానీ అసలు ఎలా చేయాలి అనేది ఆ రోజు మాకు నేర్పించిన వల్ల, ఆయన వెనకాల ఉన్న వల్ల ఈరోజు ఈ ప్రజలకి అన్ని రూపంలో అన్ని రకాలుగా మేము అందించామంటే ఈయనకి కారకం ముఖ్యంగా మా గురువర్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు అని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆ రోజు పిలిచి ఇవ్వకపోతే ఈరోజు మేము మీకు ఆ సేవలు అందించలేము. ఎందుకంటే వేరే పార్టీలో మేము అనేక సేవలు అందించాము, చాలా ఖర్చు పెట్టుకున్నాము. కానీ ఆ రోజుల్లో మాకు ఇబ్బంది పెడితే ఆయనతో నేను 2014 నుంచి ఎలక్షన్లో జర్నీ చేస్తూ ఆయన నన్ను చూశారు. ఆయనతో చాలా రోజులు జర్నీ చేశాను. నన్ను ఆయన పిలిచి, లేదు అప్పారావు కంపల్సరీ చేయాలి, మీ మెసేజ్ చేయాలి, కంపల్సరీ బీఫామ్ నేను ఇస్తారని చెప్పి ఆ రోజు ఇచ్చినందువల్ల ఈరోజు ఈ స్లమ్ ఏరియాలో ప్రతి ఎక్కడ చూసినా కొండ ప్రాంతంలో మాకు మాస్ ఏరియా అనేవారు. ఈరోజు చూస్తే టోటల్గా ఎంత డెవలప్ చేసామంటే మీ అందరికీ తెలిసిందే. ప్రతి కొండ పైకి వెళ్ళి చిగురు వరకు వెళ్ళినా లైటు పొట్ట పగల్లాగా ఉంటుంది. నైట్ టైం కింద మెయిన్ రోడ్లో మనకి ఆటో డ్రైవర్లకి ఎన్నో ఇబ్బందులు ఉండేవి. టైర్ పోయేది కిందకు వస్తాడు తెల్లలేసి, తెలిసేది కాదు వాళ్ళకి. ఆటో బ్యాటరీ తీస్తారు, పొట్ట పగల్లాగా ఐనెక్స్ పోల్ చేసి మొత్తం క్లియర్ చేసాం. అనేక రకాలుగా సందుల్లో, గొంతుల్లో, మెట్లు, కాలవలు, డ్రైనేజీలు అయితే బీభత్సంగా చేసాం. అంటే చొక్క అడుగు ఏదైనా పడితే భయప్రాంతాలతో గురయ్యారు కొండ ప్రాంతంలో. కానీ అది లేకంటే ఈరోజు సుమారు 5 రిటర్నింగ్ వాల్స్ కట్టాం. అలాగే అనేక రకాలుగా సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన చలవే, ఆయన దీవెనల వల్ల ఈరోజు మేము ఎక్కడ ఉన్నాని సభాముఖంగా తెలుగుతూ సెలవు తీసుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇదే వార్డు కార్పొరేటర్ అవ్వడం అంటే అది చాలా గర్వకారణం అనే చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ ఓటు వేసింది కూడా బీజేపీ పార్టీకే, విష్ణుకుమార్ రాజు గారికి. అదే పార్టీలో నాకు ఈ కార్పొరేటర్గా అవకాశం కూడా వస్తుందని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. ఈరోజు మేము ఇక్కడ కౌన్సిల్లో నేను కూర్చున్నానంటే దానికి కారణం విష్ణుకుమార్ రాజు గారు, మా హస్బెండ్ చెప్పారు. ఆయన దీవెనల వల్లే మేము ఈరోజు వార్డుని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామంటే ఆయన దీవెన. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, మాకు మా హస్బెండ్ ఈ సర్వస్వం, మా ఆస్తి, ఆరోగ్యం అన్నీ కూడా ఒక పార్టీకి అంకితం చేసాం. వాళ్ళకి సేవలు అందించాం, వాళ్ళ పార్టీకి గుర్తింపు తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గంలో టీడీపీ అంటే చాలా వెనుకబడి ఉండేది. అలాంటి టీడీపీని మా ఆస్తి అంతా కరగబెట్టి ఆ పార్టీకి సేవ చేసాం. కానీ ఆ పార్టీ మాకు అన్యాయం చేసింది. అన్యాయం చేసిన తర్వాత రాజకీయాలు వద్దు అని మనస్తాపానికి గురై ఇంకా ఇలాంటి ఇంత సేవ చేసి కూడా మాకు గుర్తింపు రాలేదు అని అనుకున్నప్పుడు విష్ణుకుమార్ రాజు గారు పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతా భావంతో ఉంటాం. ఆయన మా పెద్ద దిక్కుగా మేము ఎప్పుడు కూడా భావిస్తాం. ఈరోజు మేము ఒకటే అనుకున్నాం, ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడే పుట్టాను, ఇక్కడి నుంచే వీళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. మీకు ఫస్ట్ మీకు కట్టి మీకు ఇది అడిగారు కమ్యూనిటీ హాల్, మాకు డ్వాక్రా గ్రూపులకు కానీ మహిళలందరికీ కూడా మేము ఎండలో ఉంటున్నాం, మాకు ఒక నీడ లేదు, మాకు ఇది కావాలి అని వాళ్ళు అడగడం జరిగింది. నేను ఇక్కడి నుంచే మొదలు పెడతాను, నేను ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడి నుంచే మేము మీకు అన్నీ చేసి పెడతామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా వాళ్ళకి ఇది అందివ్వగలిగాం. వార్డు మొత్తం కూడా నేను పేరుకే కార్పొరేటర్నైనా నా భర్త వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి
ఆయనకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. కానీ ఆయన కష్టం అయింది. పేరుకి కార్పొరేటర్నైనా ఆయన పాపం గుడ్ మార్నింగ్, మీ అందరికీ తెలిసిన విషయమే, గుడ్ మార్నింగ్ అంకుల్ అనే కార్యక్రమం పెట్టి ప్రజలకి నిత్యం ప్రతి ఒక్కరు కార్పొరేటర్ అవుతారు. కానీ ప్రజలకు మనం ఎప్పుడు అందుబాటులో ఉండాలి. వాళ్ళ సమస్యల్ని వాళ్ళు మన దగ్గరికి రాకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు, ఎందుకంటే ఇదివరకే అనుభవం ఉంది. మరి అప్పుడు పార్టీలో తిరిగి ఈ కొండ ప్రాంతాన్ని దగ్గరుండి చూశారు. ఏ ఇంటి నుంచి ఏ ఇంటి వరకు రోడ్డు అవసరం, ఏ ఇంటి నుంచి ఏ ఇంటి వరకు లైట్ అవసరం, ఎక్కడ రిటర్నింగ్ వాల్ అవసరం. మాది కొండవాళ్ళ ప్రాంతం కాబట్టి నేను కౌన్సిల్లో కూడా అదే చెప్తాను. మేము అందరం పేదవాళ్ళం, మేము కూలీ నాలి చేసుకుని బ్రతికే వాళ్ళం, మాకు అన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీర్చాలని గళం విప్పడం జరిగింది. ఇంకా 3 రోజుల్లో మా పదవీ కాలం కూడా పూర్తయిపోతుంది. మరి చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే వీళ్ళు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అన్ని శాఖల్ని మేము కూడా ఉపయోగించుకున్నాం. మరి అందరూ అధికారులు కూడా మాకు సహకరించారు. కింద స్థాయి నుంచి పై కమిషనర్ గారి దాకా మాకు వెళ్ళిన వెంటనే మాకు పని ఇది ఆపుతాము అనే ఇది లేదు. ఇదివరకు ఉండేది కొంత, అంటే స్థానికంగా కొంత ఇబ్బంది పడ్డాం. కానీ తర్వాత నుంచి మన మంచితనం, మన వర్క్, మన నిజాయితీ చూసి వాళ్ళు కూడా, అధికారులు కూడా వీళ్ళకి ఏ విధంగా మనం సాయం చేయాలి అని వాళ్ళు కూడా పూర్తిగా సహకరించారు. మరి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా చెప్పొచ్చు కానీ టైం అవుతుంది సార్కి. థ్యాంక్ యూ. వాటిలో సుమారు 80 లక్షల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా కారకులైన గంకల కవిత గారు, అట్లాగే గంకల అప్పారావు, వారిద్దరూ కూడా నిత్యము, అంటే ముఖ్యంగా గంకల అప్పారావు గుడ్ మార్నింగ్ గంకల అనే కార్యక్రమంతో ఈ మొత్తము 98 కార్పొరేటర్స్ ఉంటే ఈయన ఒక స్పెషల్ కార్పొరేటర్గా గుర్తింపు పొందడం జరిగింది. అందులో వారు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే గంకల కవిత గారు కూడా అన్ని ప్రజల ఇబ్బందుల్ని అన్నీ తెలుసుకుని దాన్ని కూడా మాకు లిఖితపూర్వకంగా ఇవ్వటము, అట్లాగే కౌన్సిల్లో కూడా దాన్ని అప్రూవల్ చేసి ఈ విధంగా పెద్ద ఎత్తున కొండవాళ్ళ ప్రాంతంలో అంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారాలు ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడా అన్ని పెద్ద ఎత్తున సుమారు 30-35 కోట్ల రూపాయల వర్క్స్ వారి టెన్యూర్లో జరగడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, అట్లాగే బీజేపీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, ముఖ్యంగా గ్రామస్తులందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఇంకా మిగిలిన ఏమైనా